వేదము, ప్రణవము కూడా. అలాగే వేదాదులను ఆధారం చేసుకున్న శాస్త్రములన్నీ పరమేశ్వరుని యొక్క స్వరూపాలే. అది ఈశాన సర్వ విద్యానాం అని నమస్కరిస్తున్నాం. విద్యలు వేద్యుడైన భగవంతుని తెలియజేయడానికి వచ్చాయి. విద్య అంటేనే తెలియజేయునిది. ఎవరిని తెలియజేస్తున్నది అంటే ఆయన్ని తెలియజేస్తుంది. విద్య యొక్క ప్రయోజనం పరమాత్మని తెలియజేయడం. అందుకే లౌకిక విషయాన్ని తెలియజేయడం కాదు, పరమాత్మని తెలియజేయడం. ఆ పరమాత్మ పరమేశ్వరుడే తానే విద్యారూపుడై ఆవిర్భవించాడు. అది కానీ విద్యేశ్వరుడు కూడా. అటువంటి గురువుగా రుద్రుడు నేను పరిశీలించాం. రోగనాశకుడుగా అనేక విధాలుగా పరిశీలించాం. అదేవిధంగా ఋగ్వేదాది మంత్రాల్లో మరొక మాట రుద్రుని గురించి అందంగా చెప్పారండి. ఋషులకు ధృతం అస్య రూపం ఉపలభ్యతే అని ఒక మాట అన్నారు ఇక్కడ. ధృతం అంటే శీఘ్రముగా, అస్య రూపం ఈ పరమేశ్వరుని రూపం లభించింది అంటే ఋషులు ధ్యానం చేస్తుంటే వాళ్ళ ధ్యానానికి భక్తికి సంతోషించి వెంటనే కనబడ్డట స్వామి. ధృతం అంటే శీఘ్రముగా, వెంటనే. పరమేశ్వరుడి యొక్క రూపము ధృతం, వెంటనే కనబడింది కనుక ధృతం రూపం ఈ రెండు తీసుకుని రుద్ర అన్నారు ఇక్కడ. అంటే వెంటనే అనుగ్రహించువాడు అని మరొక అర్థం. నిన్న చెప్పిన వాడు ఇది కలుపుకోండి. ఇది వేదాధారంగా మనం చెప్పుకుంటున్నాం. రుద్రుడు అంటే మన బోళాశంకరుడు వెంటనే అనుగ్రహిస్తా అంటున్నామే. వెంటనే అనుగ్రహిస్తాడన్న మాట రుద్ర శబ్దానికి ఒక అర్థం అండి ఇక్కడ. అంటే రుద్రుడు వెంటనే అనుగ్రహిస్తాడు. పై కరిగిపోయే లక్షణం ఉంది ఆయనకి. ప్రార్థిస్తే కరిగిపోతాడు, నమస్కరిస్తే కరిగిపోతాడు.